ఓం సాయిరామ్. ఈరోజు నేను సేమియాతోటి గులాబ్ జామున్ తోటి చక్కని నైవేద్యం అనేది తయారు చేసి సాయినాథునికి అమ్మవారికి నివేదించడం జరిగింది. మీరందరూ కూడా చక్కగా చేసుకుని ఆనందంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. చూస్తున్నారు కదా, ఈరోజు దివాళీ రోజు. ఈరోజు నేను ఇలాగా బాబావారికి అమ్మవారికి పూజ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు సాయినాథునికి అమ్మవారికి స్పెషల్గా నేను ఒక స్వీట్ తయారు చేయాలి, అమ్మవారికి బాబావారికి పెట్టుకోవాలి అని చెప్పి ఒక స్వీట్ అయితే రెడీ చేశాను. బాబావారికి అమ్మవారికి పెట్టుకున్నాను. మీరు కూడా చూడండి, ఎప్పుడైనా వీలున్నప్పుడు నెక్స్ట్ టైం సరే చేసుకోండి. అది ఆ స్వీట్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, మామూలుగా మనం బాబావారికి అమ్మవారికి సగ్గుబియ్యం కలిపి సేమియా కలిపి పాయసం అనేది చేసుకుంటాం కదండి. ఈరోజు దివాళీ రోజు నేను డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపించింది. అది ఎలా చేశాను అంటే, సగ్గుబియ్యం వేయకుండా సేమియాతోటి ఫస్ట్ అయితే చక్కగా గులాబ్ జామ్ తయారు చేసేసుకున్నాను. ఈ విధంగా గులాబ్ జామ్ రెడీ చేసేసుకుని దాన్ని మళ్ళీ పక్కన పెట్టుకుని చక్కగా సేమియా సగ్గుబియ్యం వేయకోకుండా సేమియా మనం నార్మల్గా ఎలా కాసుకుంటామో అలా కాసుకుని చక్కగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకుని దాంట్లో ఆ పైన సర్వ్ చేసేటప్పుడు బాబావారికి అమ్మవారికి పెట్టేటప్పుడు నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఏం చేశాను అంటే గులాబ్ జామున్స్ దాంట్లో వేశాను. నిజంగా బాబా అమ్మవారు చాలా సంతోషించుంటారు నాకు తెలిసి. ఎందుకంటే చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా సరే అలా ట్రై చేయండి. ఈరోజు ఎంత చక్కగా బాబావారికి అమ్మవారికి అయితే డెకరేషన్స్ చేసుకోవడం జరిగింది. దీపాలు అవి కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. అవ్వదు కదండి ఒక్కసారి. చక్కగా అమ్మవారికి బాబావారికి మీరు కూడా ఈరోజు ఇలాగా డెకరేషన్ చేసుకున్నారు, చక్కగా పూజ చేసుకున్నారని నేను కూడా అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా ఈవినింగ్ కూడా మీరు చక్కగా బాబావారికి అమ్మవారికి దీపాలు పెట్టుకోండి. బాబావారికి అసలు దీపాలంటే ఎంతో ఇష్టం. నీటితోనే దీపాలు వెలిగించారు మన సాయినాథుడు. అంతటి గొప్ప మహిమ బాబావారు చక్కగా చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈరోజు దీపాలు పెట్టుకుని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తానండి ఎలా ఉందో బాబావారికి అమ్మవారికి నివేదించింది. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.